నాయకుల ఐడియాలజీ పెంచడంలో పత్రికలతో పాటు పాత్రికేయుల సూచనలు సలహాలు కూడా ఎంతో దోహదపడతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. జర్నలిస్టులపై వారు రాసిన వార్తలపై కేసులు పెట్టడానికి నేను వ్యతిరేకమని చెప్పారు. జర్నలిస్టులకు నర్సీపట్నంలో ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో స్పీకర్ ముందున్నారని చెప్పారు. 2 దఫాలు నర్సీపట్నంలో విలేకరులకు స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నిర్వహించడానికి ఒక వైద్య శిబిరాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని అన్నారు. జర్నలిస్ట్ నాయకులు కోరిన విధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని తన స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏ వెంకటప్పారావు ఈయన జిల్లా ఆంధ్రప్రదేశ్ వెంకట వచ్చారా? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. తర్వాత కె రాధాకృష్ణ, జి గోవిందరావు. కార్యక్రమాన్ని బయటకు వెళ్ళాల్సింది ఈలోగా మన మిత్రులందరికీ కూడా కొద్దిగా ఆయన చేతుల మీదుగా సన్మానం చేద్దాం. ముందుగా ఎక్రియేట్ కమిటీ సభ్యులంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్రియేట్ కమిటీ సభ్యులు ఎక్కడున్నా ఎవరైతే ఈ సమావేశానికి హాజరయ్యారో వాళ్ళంతా రావాలి. ఇక్కడ ఏంటి రుచి కె చంద్రబాబు గారు మన సీనియర్ ఎక్రియేట్ కమిటీ మెంబర్ అయినా మన భావంతో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆఖరిగా ఒక ముఖ్య చెప్తున్నాను. మన ఏపీడబ్ల్యూజీ వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు గారు ఎంసీ స్క్వేర్ అని కూడా అలహాబాద్లో ఉంది. అంటే చూస్తారు కదా, మన పేరు చెప్పడానికే చాలామంది ఉత్తర భారతీయులు ఇష్టపడరు. కానీ ఈరోజు ఉత్తర భారతదేశంలో అంటే మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే త్రివేణి సంగమం అని అక్కడికి మనం వెళ్తుంటాం. ఆ అలహాబాద్లో ఎంసీ స్క్వేర్ అని ఒక ఏరియాకి అంటే జగదాంబ జంక్షన్ ఎట్లాగే మనకు వైజాగ్లో ఉంటుందో అలాంటిది. ఆ మానుకొండ చలపతిరావు గారు ఒక ఇంగ్లీష్లో అత్యంత అంటే బాగా మాట్లాడేవి కాకుండా నెహ్రూ గారికి పర్సనల్ సెక్రటరీగా కూడా ఉండేవాడు. అంటే ఒక శ్రీకాకుళం లాంటి ఒక వెనుకొండ ప్రాంతం నుంచి అంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఏపీడబ్ల్యూజీని ప్రారంభించారు. అంటే అలాంటి వ్యక్తుల నియమాలు నీతులు మనం పాటించి ఎన్ని యూనియన్లు వచ్చినప్పుడు కూడా ఏపీడబ్ల్యూజీ ఎప్పుడూ నిలబడి ఉంటుంది. ఏపీడబ్ల్యూజీలో ఉన్న వ్యక్తులు కూడా నిజాయితీ పరులు, సమాజానికి దోహదపడే వ్యక్తులు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అది నిలబెట్టుకునే బాధ్యత, నిలబెట్టాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆ దిశలో మీరందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రాల్లో దాంతోపాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మంచి ప్రాధాన్యత పెరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అనేక రకమైన కొత్త ఛానళ్ళు వస్తున్నాయి, యూట్యూబ్లు వస్తున్నాయి. కొత్తగా సోషల్ మీడియా చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. వీళ్ళందరినీ కూడా మీడియాగానే పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలపై కక్షాదింపు దారులను ఉన్నట్టుస్తున్నాయి. ఈ కారణంగా వృత్తిరీత్యా కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అలా కాకుండా ఈ జర్నలిస్టులు అందరికీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా మంచి చట్టాలు తీసుకురావాలి. దీనిపై యువకులైనటువంటి విజయ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ యూనిట్ల కింద చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం లోన్లు ఇచ్చి సహకరిస్తుంది. ఇప్పుడు ఈ జర్నలిస్టులకి ల్యాప్టాప్లు కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, కొత్తగా ఆధునిక టెక్నాలజీతో ఉపయోగించేవన్నీ కూడా ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు ఇప్పించి, అంటే సంస్థలు ఏమి ఇచ్చే ఉండవు, కెమెరాలు కానీ డిజిటల్ కెమెరాలు కానీ లేకపోతే ఏ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇచ్చేది లేదు, ల్యాప్టాప్లు కానీ అవి ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుతూ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఏ కష్టం వచ్చినా యూనియన్ అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఒక యువతి ఒక ఊర్లో పాలు లేకపోతే ఆ యువతి ఒక వీల్ చైర్లోని కూర్చొని కాలిపోతే మార్నింగ్ లేచిన తర్వాత మాకు ఒక స్ట్రాటజీ కాల్ ఉంది. జనరల్ సెక్రటరీలు అందరూ మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ కూర్చొని మామూలుగా కాలిపోయి ఉంటుందేమో అని అనుకున్నాను.
ఒక జర్నలిస్ట్తో నేను మాట్లాడిన వెంటనే నాకు చాలా మంది రాష్ట్రంలో వెల్ విషర్స్ అండ్ జర్నలిస్ట్ అంటే వెల్ విషర్స్ అంటే కంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ అనవచ్చు. నాకు ఎందుకంటే వారానికి ఒకసారైనా ఫోన్ చేసి మీరు రావాలి మీరు అది నేను నా స్పీచెస్ చూసో నేను చూసో వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు తప్ప నా కులం కాదు, నా మతం కాదు, ఏం కాదు. ఓన్లీ ఫ్రెండ్షిప్ మీద నాకు ఫోన్ చేస్తారు, కలిసినందుకు నా వ్యక్తిత్వం నచ్చి ఫోన్ చేస్తారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, సార్ మీరు చూసిన, నేను అడిగాను సార్ ఏం లేదు అది నాకు ఎందుకంటే ఇన్ని క్రైమ్స్ చూసి అన్ని క్రైమ్ లాగే కనబడుతుంది. నాకు లాస్ట్ 5 ఏళ్ళలో కొన్ని క్రైమ్స్ చూసి నాకు అన్ని క్రైమ్ లాగే కనబడుతుంది, ఏమన్నా తప్పు విన్నానంటారా అంటే ఆయన ఒక చిన్న మాట ఎంత సెన్సిటివ్ లైన్ అంటే ఎంత డీప్గా ఆలోచించాడంటే, సార్ అది ఎలక్ట్రానిక్ చైరా మాన్యువల్ చైరా అని అడిగాడు. ఎలక్ట్రానిక్ చైర్ అయితే నార్మల్గా కాలిపోతుంది, మాన్యువల్ చైర్ అయితే అది క్రైమ్ అయి ఉంటుంది అంటే నాకు మైండ్ బాగులు అయిపోయింది. అంటే ఒక న్యూస్ రాస్తే ఆ న్యూస్లో ఎంత లోతుగా ఆలోచిస్తారు, ఆ వర్డ్ కూడా బుల్లెట్ లాగా ఎలా దిగుతుంది, ఎంతమందిని ప్రేరేపిస్తుంది, ఎంతమందిని దాన్ని యాజిటేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, ఆ వర్డ్స్ ఐడియాలజీని ఫాలో చేయడానికి వాళ్ళ బుర్ర ఎంత డీప్గా ఆలోచిస్తుంది అనడానికి ఆ ఎగ్జాంపుల్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. అలాగే కర్నూలులో రైల్వే పట్టాల మీద సలాం అనే ఒక ఫ్యామిలీ ట్రైన్తో చనిపోయారు, మీ అందరికీ తెలుసు. చనిపోతే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషయం మీరందరూ ఏమనుకుంటున్నారంటే రాత్రి జరిగితే ఉదయం తెలిసింది ఏమనుకుంటున్నారు, కాదు. అది జరిగి 6 రోజుల తర్వాత తెలిసింది. 6 రోజుల తర్వాత నాకు తెలిసిందే ఎవరి వల్ల అంటే కర్నూలులో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ మీడియా నార్మల్ లోకల్ ఛానల్ జర్నలిస్ట్ వల్ల నాకు తెలిసిన తర్వాత ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది. ఆ ఫ్యామిలీకి ఆ స్థితిని తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ అందరూ ఎలక్ట్ అయ్యి సిబ్బంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఆ ఏరియా వెళ్ళడం జరిగింది. అంటే విక్టిమ్స్ కలిగిన ఫ్యామిలీస్ని కూడా చూపెట్టడానికి ఈరోజు ఆ జర్నలిజం ఆ రోజు నాకు చాలా ఉపయోగపడింది. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే మన టిట్కో ఇల్లుల గురించి కానీ, లేకపోతే రోడ్స్ గురించి కానీ, పాటోల్స్ గురించి కానీ ఇవన్నీ చూపితే తత్వం చూపితే విధానం బట్టి ఈ సొసైటీలోని ఆ రోజుల్లో ఎన్నో ఇష్యూస్ని బయటికి తీసుకున్నారు. అయితే ఇప్పుడే చెప్పారు కొంతమంది జర్నలిజం మీద కూడా కేసులు పెట్టి తీసుకెళ్తున్నారని.